హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. పెన్షనర్లకు ఉద్యోగులకు కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈరోజు వార్తాపత్రికలో డైలీ 1 to 2 వరకు వచ్చేసి దాదాపు 5 నుండి 6 న్యూస్ పేపర్స్ అయిన తర్వాత ఉద్యోగస్తులకు పెన్షనర్స్కు ఏదైతే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వారికి తీసుకురావాలనే సహుద్దేశంతోనే మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి కీలక అప్డేట్ ఏది వచ్చినా సరే మీకైతే అందించాలనే సంకల్పంతో మనమైతే ఈ యొక్క వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఉంటారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈ వారం డిఏ, జూన్లో పీఆర్సీ పెంపుపై సీఎం సంచలన నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ తీపి కబురుగా ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వారంలో చూసుకున్నట్లయితే ఈ వారం అంటే దాదాపు చూసుకున్నట్లయితే రేపు సండే కారణంగా మండే సోమవారం నుంచి ప్రతి ఒక్కరు కూడా డీఎన్ఎస్ అలవెన్స్, అదేవిధంగా జూన్లో అంటే దాదాపు జూన్ 2వ తారీఖునే చాలా వరకు అయితే వీడియోలో చెప్తున్నామో జూన్ 2నే ఈ యొక్క పీఆర్సీ అనేది పెంచడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైనా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతే 55% ఉందో డిఎన్ఎస్ అలవెన్స్, అదేవిధంగా 12వ పీఆర్సీ సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా త్వరలోనే విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఆస్కారం అయితే కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా డిఏ అనేది భారీ సంఖ్యలో పెంచడానికి అవకాశాలు అయితే కనిపించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వారంలో ఒక గుడ్ న్యూస్, అదేవిధంగా జూన్లో మరో గుడ్ న్యూస్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు లక్షల మందికి కూడా ఈ యొక్క ప్రయోజనం అనేది చేకూర్చడానికి అవకాశం ఉన్నది. వీటితో పాటు డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి ఒక సగటు ఉద్యోగికి 18,000 రూపాయలు అనుకుంటే దాదాపు 30,000 రూపాయల నుండి దాదాపు 50,000 రూపాయలుగా వారు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎయిత్ పే కమిషన్ ఏదైతే ఉందో ఎయిత్ పే కమిషన్ ఆధారంగా, అదేవిధంగా 12వ పీఆర్సీ ఆధారంగా ప్రతి సగటు ఉద్యోగికి వారి యొక్క జీతాలు పెరుగుదలకు భారీ సంఖ్యలో అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగులు చూసుకున్నట్లయితే వారు విద్యుత్ ఉద్యోగులైనా, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులైనా, ఆర్టీసీ ఉద్యోగులైనా, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకు మినీ అంగన్వాడీ కార్యకర్తలకైనా వీరందరికీ కూడా ప్రభుత్వం అయితే ఆదుకునే దిశగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర పరంగా వీటిని, అదేవిధంగా సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే చాలా ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రయోజనం అనేది లబ్ధి చేరే విధంగా అయితే సిద్ధమైంది. అదేవిధంగా ఈపీఎస్కి సంబంధించిన పెన్షన్ కూడా భారీ సంఖ్యలో పెరగడానికి అయితే ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఈ ఈపీఎస్కి సంబంధించి కూడా త్వరలోనే మీకైతే ఒక వీడియో అనేది సవిరంగా అందించబడుతుంది. ఈపీఎస్ కూడా చాలా వరకు అయితే ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే మీకు అందిస్తాం. ఏది ఏమైనా ఈ వారంలో డిఎన్ఎస్ అలవెన్స్, జూన్లో పీఆర్సీ పెంపుపై ఎటువంటి కీలక అప్డేట్ వచ్చిన తాజా సమాచారం మీకైతే మినిట్ టు మినిట్ మీకు అందించబడుతుంది. ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.